ప్రజలకు అండగా ఉండాల్సిన ఆ మంత్రిగారే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు సిద్ధమయ్యారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ప్రజలను బలిపశువులను చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ అండతో ఆ మంత్రి మరో కాలుష్య కర్మాగారానికి పర్మిషన్లు తెచ్చుకున్నారు. కాలుష్యాన్ని ప్రజలకు అంటగట్టి 100 కోట్లు తన జేబుల్లో వేసుకునేందుకు సిద్ధమైపోయారు. ప్రజా వ్యతిరేకతను పట్టించుకోకుండా స్వలాభమే ధ్యేయంగా ముందుకు వెళుతున్న మంత్రి తీరుపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కర్నూలుకు ఆనుకుని ఉన్న ఆల్కలీస్ ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వ్యర్థాలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, కర్నూలు వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది కాకుండా మరో ప్రమాదకర రసాయన పరిశ్రమకు టీజీవీ గ్రూప్ అనుమతి పొందడంపై ప్రజా సంఘాల నాయకులు, స్థానికులు మండిపడ్డారు. కొత్త పరిశ్రమకు సంబంధించి మే 14న జరిగే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోవాలని తీర్మానించారు. ఈ తీర్మానానికి వ్యతిరేకంగా కర్నూలులోని కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రాణాంతకమైన రసాయన పరిశ్రమను ఎవరి కోసం, ఎందుకోసం స్థాపిస్తున్నారో చెప్పాలని పలువురు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కర్నూలు ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి ప్రాణాలను హరించడానికి పీటీఎఫ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారా అని టీజీవీ గ్రూప్ ను ప్రశ్నించారు. మాంట్రియల్ ప్రోటోకాల్, స్టాక్హోమ్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ సంస్థలు ఆల్రెడీ దీన్ని దాదాపు బ్యాన్ చేశాయి. మన భారత ప్రభుత్వం కూడా దీన్ని దశలవారుగా విత్డ్రా చేసింది. ఇది అత్యంత ప్రమాదకరం కాబట్టి మనం వ్యతిరేకిస్తున్నాం. మనం పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. ఉదాహరణకు రాయదుర్గలో గార్మెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ పెట్టొచ్చు. టమోటాలు విపరీతంగా పండుతున్నాయి. ఆ జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టొచ్చు. దీనివల్ల ఏంటంటే తుంగభద్ర జలాలంతా కూడా కాలుష్యమవుతాయి కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. పీటీఎఫ్ఈ తయారీకి టీజీవీ గ్రూప్ కు అనుమతి ఇవ్వడం అన్యాయమని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే టీజీవీ స్టాక్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రమాదకర క్లోరిన్ తయారీ అవుతుండటంతో కర్నూలుతో పాటు సమీప గ్రామాల ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. పీటీఎఫ్ తయారీలో పీఎఫ్ఎస్, కార్బన్ టెట్రాక్లోరైడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలు విడుదలవుతాయి. ఇవి పలు రకాల క్యాన్సర్లతో పాటు కిడ్నీ, థైరాయిడ్, పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్యలకు కారణమవుతాయి. ఇది ప్రధానంగా మనిషి కాలేయాన్ని, కిడ్నీలను పాడు చేసి నరాలను బలహీనపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ పీటీఎఫ్సి అనే రసాయనము చాలా విష పదార్థం. దీన్ని శుద్ధి చేయకుండా డైరెక్ట్గా తుంగభద్ర, కృష్ణా జలాల్లో కలిస్తే నీటి కాలుష్యం మెరిగిపోతుంది. కొన్ని లక్షల మందికి చర్మ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, కాలేయ వ్యాధులు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. మీరు చూసే ఉంటారు. దాదాపు 2 నెలల కిందట ఒక క్యాన్సర్ డాక్టరు క్లియర్గా చెప్పినారు దీనికి ఏంది వాడేది, ఏంది వాడుతున్నారు అనేది. ముఖ్యంగా మనకు ఈ గొంతుపరలలో పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం అనేది మాత్రం అది తప్పు. అది పీటీఎఫ్ పరిశ్రమలకు చాలా దేశాల్లో అనుమతి ఇవ్వడం లేదు. కానీ ఏపీలో మాత్రం మంత్రి భరత్, ఆయన గ్రూప్ తరపున ఈ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి తెచ్చుకున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే పరిశ్రమను అడ్డుకోవలసిన కాలుష్య నియంత్రణ మండలి టీజీవీ గ్రూప్నకు సహకరిస్తోంది. దీంతో మంత్రి భరత్ ఫ్యాక్టరీ ప్రాణాలు తీసేందుకు సిద్ధమైతే చూస్తూ ఊరుకోమని స్థానికులు చెబుతున్నారు. ఈ రసాయన పరిశ్రమకు అనుమతి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొని ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రజా సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.